ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. ఆద్యంతమంగళమజాత సమానభావమార్యం తమీసమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అథ శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అందు మనము ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చాము. 8వ అధ్యాయంలో పరమాత్ముడైనటువంటి మహాదేవుడు అగ్నిస్తంభ రూపములో బ్రహ్మ విష్ణు మధ్యలో నిలబడి అక్కడ తన యొక్క ఆద్యంతములు తెలుసుకోలేని ఆ బ్రహ్మ విష్ణువులతోటి కూడా విష్ణువుని తనతో సమానమైనటువంటి వాడిగా తీసుకొని బ్రహ్మగారు అబద్ధం చెప్పినందుకు గాను ఆయనకి పూజాధికములు ఉండవని చెప్పేసి ఆ తర్వాత అన్నిటికీ మళ్ళీ దయగలిగిన వాడై అన్నింటికీ నువ్వు గురుత్వం వహిస్తావయ్యా, అన్ని బ్రహ్మత్వం అంతా నీదే, యజ్ఞయాగాదుల్లో కానీ కర్తవుల్లో కానీ అన్నిట్లోనూ అని చెప్పి ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయనకి వేరే గురి అక్కర్లేదు. ఎవరు ఏ పని చేసుకున్నా ముందు ఆయనే గురువు గారు, బ్రహ్మగారు. ఎవరంటే బ్రహ్మగారు అంటాం కదా, ఆ విధంగా. ఆ తర్వాత ఆ మొగలు పువ్వుకి శాపం ఇచ్చి నువ్వు నా పూజకి మాత్రం పనికిరావన్నాడు. ఆ తర్వాత తలల్లోనూ శుభకార్యాల్లోనూ ఆ అలంకారాల్లోనూ నువ్వు ఉంటావని చెప్పేసి దానికి వరం ఇచ్చాడు. ఆ విధంగా చేసిన తర్వాత మనము ఇప్పుడు 9వ అధ్యాయమైనటువంటి ఈ అధ్యాయం పేరే ఒళ్ళు గొగురు పొడిచే విధంగా ఉన్నది. అరుణాచలము శివరాత్రి అని చెప్పి ఉంది. చూద్దాం, అందులో వెళ్దాం. మహానుభావుడు ఏ విధంగా చెప్తాడో. నందికేశ్వర ఉవాచ. ఆ యొక్క మందరగిరి పర్వతం దగ్గర ఉన్నటువంటి సనత్కుమార బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్కుమార దేవుడితోటి నందికేశ్వర మహానుభావుడు ఏ విధంగా అంటున్నాడు. తత్రాంతరేతౌ చ నాదం ప్రణమ్య విధి మాధవౌ బద్ధాంజలి పుటౌ తూష్ణీం తస్థతుర్ధక్షవామగౌ తత్ర సంస్థాప్య దేవం సకుటుంబం వరాసనే పూజయామాసతో పూజ్యం పుణ్యైః పురుషవస్తుభి. ఆ విధంగా వాళ్ళతో చెప్పి వాళ్ళకి వరాలు ఇచ్చిన తర్వాత ఆ పరమాత్ముడు తేజస్సుతో ఉన్నాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత నందికేశ్వరుడు ఆ యొక్క సనత్కుమారుడితో ఈ విధంగా అంటున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులు ప్రభువుకు శివునికి దోషులు యోగ్య నమస్కరించి నిశ్శబ్దముగా కుడి ఎడమల యందు నిలబడ్డారు. బ్రహ్మ విష్ణువు కూడా అక్కడ విరాజిల్లుతున్నటువంటి మా సదాశివుడికి ఒకరు కుడి వైపు ఒకరు ఎడమ వైపు నుంచి ఉన్నారు. మరియు శ్రేష్టముకు ఆసనముపై పూజనీయుడుకు శివుని దేవితో సహా కూర్చుండబెట్టి పవిత్రముకు పురుష వస్తువులతో పూజించిరి. కాబట్టి ఈ విధంగా పరమాత్మని అక్కడ కూర్చోబెట్టి అమ్మవారితో అంబికా సహితుడైన ఆయన్ని పరమ పురుష వస్తువులతో పూజించారట. అవి ఏమిటో చూద్దాం. తర్వాత పౌరుషం ప్రాకృతం వస్తు జ్ఞేయం దీర్ఘాల్పకాలికం హారనూపరకేయూర కిరీటమండకుండలై దీర్ఘకాలము స్థిరముగా ఉండునవి పురుష వస్తువులనయు కొద్ది కాలము మాత్రమే మనగొల్గునవి ప్రాకృతములనయు తెలియవలయను. అది వస్తువులు చేయించి పెట్టామనుకోండి, బంగారం వస్తువులు స్వామికి, అలాగే తీర్థాలు ఇచ్చేటువంటి గిన్నెలు కానీ స్వామివారు కూర్చునే మండపాలు కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి స్థిరంగా. పోయేటువంటివి కొన్ని ఉంటాయి. పువ్వులు పెడతాం, ఉంటాయండి? ఉండవు. గంధం తిలకం ఇలాంటివి పెడతాం, అవి ఎక్కువసేపు ఉంటాయండి? ఒక రోజు ఉంటే 2 రోజులు తీసేసి మళ్ళీ శుభ్రంగా కొత్తవి పెడుతూ ఉంటాం. ఆ విధంగా అన్నమాట. వీటిని పురుష వస్తువులు అంటారు. ఉండేటి వాటిని పురుష వస్తువులని, పోయేటువంటి వాటిని ప్రాకృతములని అంటారు. ప్రకృతి ఏమిటవుతుంది? అందంగా కనపడుతుంది కానీ అంత మాయమైపోతూ ఉంటుంది. జలతారు వన్య చీరలాగా అలా మాయమైపోతూ ఉంటుంది. అది ఉండదు. ఆ విధంగా
పౌరుషం ప్రకృతం వస్తు జ్ఞేయం దీర్ఘాల్పకాలికం. దీర్ఘకాలము అల్పకాలికాన్ని బట్టి ప్రాకృతమా పౌరుషేయమా అని చెప్పి ఉంటుంది. హారనూపర కేయూర కిరీట మణి కుండలై. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటము, మణికుండలములు ఇవన్నీ కూడా పూరుషములు ఉంటాయి ఎక్కువగా. యజ్ఞ సూత్రోత్తరీయ స్రక్షౌమ మాల్యాంగులీయకై పుష్పతాంబూల కర్పూర చందనాంగురలేపనై ధూపదీప సితఛత్ర వ్యజన ధ్వజచామరై అన్యైఢ్యోపహరైశ్చ వాంగ్మనోతీత వైభవై. యజ్ఞోపవీతము, ఉత్తరీయము, పట్టువస్త్రములు, పుష్పమాలలు, ఉంగరములు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరపూత, ధూపము, దీపము, తెల్లని గొడుగు, వింజామరలు, ధ్వజము మొదలగు దివ్యములకు వస్తువులతో పతియోగ్యై పస్వలభ్యైస్తౌ సమర్చయతాం పతిం యజ్జశ్రేష్టతమం వస్తుపతి యోగ్యం హి తద్విజా. వారిద్దరూ కూడా ఇలా ఈ సమస్త వస్తువులతోటి ఆ మహాదేవుడైనటువంటి పశుపతిని పూజించారు. ఆ వస్తువుల వైభవము వాక్కునకు మనస్సుకు కూడా అందదు. ఒక్క వస్తువు కూడా మనకి వర్ణించే శక్తి ఉండదు. అంత దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి గొప్ప వస్తువులు అవి. పశుపతికి అర్హములైన ఆ వస్తువులు జీవులకు పొందశక్యము కానివి. ఆ పరమేశ్వరుడు, ఆ యొక్క బ్రహ్మగారు, ఆ యొక్క మహావిష్ణుదేవుడు సమర్పించిన ఆ వస్తువులు ఎవరికి కూడా సామాన్యంగా లభించేటువంటివి కాదు, పొందశక్యమైనవి కావు. ఓ ద్విజులారా, సర్వశ్రేష్టమగు వస్తువులనియు పశుపతికి సమర్పించినబడినవి కదా. కాబట్టి సర్వశ్రేష్టములన్నీ ఎవరికి ఇచ్చారండి? దేవాది దేవుడైన పరమశివుడికి ఇచ్చారు. మనం కూడా అంతే, శ్రేష్టమైనవన్నీ భగవంతుడికి సమర్పించుకోవాలి మనం. తద్వస్థఖిలమీశోపి పారంపర్య చికీర్షయా సభ్యానాం ప్రదదౌ హృష్టః పృథక్ తత్ర యథాక్రమం కోలాహలో మహానీస్తత్ర తద్వస్తు గృహ్ణాతాం తత్రైవం బ్రహ్మ విష్ణుభ్యాం చార్చితశ్చంకరః పురా ప్రసన్నః ప్రాపహతౌ నమ్రౌ సస్మితం భక్తివర్ధనః. పరమేశ్వరుడు సంతసించి పరంపరను నిర్మించు కోరికతో ఆ వస్తువులన్నిటినీ సభ్యులకు క్రమముగా ఇచ్చివేశాను. క్రమంగా వచ్చినటువంటి వస్తువులన్నీ అందరికీ ఇచ్చేశారు. ఆయన పరమశివుడు ఏమి ఉంచుకోలేదు. చూసారా, మనం ఒక గురువు గారి దగ్గరికి పళ్ళు పట్టుకుని పెడితే ఆయన పళ్ళు మన ఎదురుకుండానే అందరికీ పంచిపెట్టేస్తూ ఉంటారు. సాధారణంగా చాలామంది గురువులు అవే చేస్తూ ఉంటారు. ఏవి ఉంచుకొని లోపలికి పంపించుకోరు. మంచి పళ్ళు తెచ్చారు, మంచి పళ్ళు లోపల పెట్టండి, ఏవో చిన్న చిన్న పళ్ళు ఎలాంటివి ఇచ్చేయండి, అలా ఉండదు. చేతికి అందిని ఇచ్చేస్తారు. ఆ యొక్క బ్రహ్మవాదులైనటువంటి మన గురువులు, మనం చూస్తూ ఉన్న గురువులు కూడా కొంతమంది మహానుభావులు అలాగే ఉంటూ ఉంటారు. ఇచ్చివేశాను. వాటిని దేవతలు స్వీకరించుచుండగా పెద్ద కోలాహలము చెలరేగను. ఈ విధముగా ఆనాడు ఆ సభలో బ్రహ్మ విష్ణువుడి చేత పూజింపబడిన శివుడు ప్రసన్నుడై భక్తిని పెంపొందించుచు వినీతులకు వారిద్దరిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇట్లనను. సరే, ఆ పళ్ళు పంచిపెట్టేస్తూ ఉంటే పెద్ద కోలాహలం అయిపోయింది. అదే హడావిడి. దేవుడి పులిగారులు పంచిపెడితే శివాలయంలో 3వ రోజు 5వ రోజు అయిన తర్వాత దేవుడికి అర్పణ చేయడానికి దేవుడు పులిగారులను వండుతారు. అవి పట్టుకొచ్చి మళ్ళీ అందరి ఇళ్ళకి పంచి పెడతారు. అదే గుళ్ళో పంచి పెడితే వరుసగా ఒక లైను అది లేకుండా నేను ముందు అని పెడతారు. అలా కోలాహలం జరుగుతూ ఉంటుంది. సరే, ఇదంతా చూసి పరమశివుడు ఆనందించినటువంటి వాడై ఆ యొక్క శ్రీమన్నారాయణుడితోటి అలాగే చతుర్ముఖ బ్రహ్మగారితోటి చిరునవ్వుతో ఇట్లనెను. తత్రైవం బ్రహ్మ విష్ణుభ్యాం చార్చిత శంకరః ప్రసన్న ప్రహప్దౌ నమ్రౌ నస్మితం భక్తివర్ధనః. అప్పుడు పరమాత్ముడు అంటున్నాడు ఆ విష్ణుతోటి బ్రహ్మతోటిని, ఈశ్వర ఉవాచ తుష్టోహమద్యం వా వత్సో పూజయా అస్మిన్ మహాదినే జనమే తత్తతః పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రిరితి ఖ్యాతా తిథిరేషా మమ ప్రియా ఏతత్కాలే తు యః కుర్యాత్ పూజాం మల్లింగ బేరయో లింగ రూపంలో కానీ బేర రూపంలో కానీ కుర్యాతు జగతః కృత్యం స్థితి సర్గాదికం పుమాన్నం
శివరాత్రావహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథా న్యాయం యథా బలమవంచక. పరమేశ్వరుడు ఈ విధంగా పలికను, ఓ నాయనలారా, కుమారులారా, మీరు ఈనాడు చేసిన పూజకు నేను సంతసించితిని. అంటే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడంటే ఆయనకు పూజ చేసామని కాదు, అవతలవాడు బాగుపడుతున్నాడు అని. అంటే వాడు దుర్బుద్ధులు, దురన్యాయములు అటువంటి వాటి పోకుండా, చెడు ఇంద్రియముల పట్ల పోకుండా భగవద్భక్తిని కలిగి ఉంటున్నాడని చెప్పేసి. కాబట్టి ఆయన చాలా సంతోషించాను, బాబు మీరు చేసినటువంటి పూజకు నాయనలారా. ఈ దినము చాలా గొప్పది, పవిత్రమైనది. తెలుసా మీకు? ఈరోజు చాలా పవిత్రమైనది. ఈ దినమున శివరాత్రి అని పేరుగాంచగలదు. ఎందుకంటే శివుడి యొక్క పరమ స్థితిని మా యొక్క బ్రహ్మ విష్ణువులే తెలుసుకోగలిగి లోకానికి తెలియ చెప్పారు. కాబట్టి ఇది శివరాత్రి, లింగోద్భవ కాలం అంటాం మనం, అది శివరాత్రి. కాబట్టి ఈ దినము శివరాత్రి అని పేరుగాంచగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది, నాకు చాలా ఇష్టం ఈ ప్రతిథి అంటే. పైగా ఈ తిథి నాడు నా మూర్తిని, లింగమును పూజించు వ్యక్తి జగత్తు యొక్క సృష్టి స్థితిలో ఏమలను చేయగలుగంతటి సమర్థుడు అగును. ఈరోజు ఎవరైతే నా బేరమూర్తిని కానీ, నా యొక్క లింగమూర్తిని కానీ పూజించినటువంటి వాడు అత్యున్నతమైన స్థితిని పొందుతాడయ్యా. శివరాత్రి నాడు మానవుడు ఉపవసించి జితేంద్రియులై యథాశాస్త్రముగా, యథాశక్తిగా, శక్తివంచన లేకుండా నన్ను ఆరాధించవలను. ఎలా ఉండాలి? ఉపవాసం చేయాలి, ఇంద్రియ లోలత్వం లేకుండా ఉండాలి. అలా ఉన్నటువంటి వాడు, శాస్త్రయుక్తముగా నన్ను పూజించినటువంటి వాడు, అంటే పూజా విధానముల్లో రకరకాల పూజా విధానములు, అందులో శాస్త్రము చెప్పిన పద్ధతి ప్రకారముగా పూజ చేయాలి, ఇష్టం వచ్చిన పూజ చేయకూడదు. నన్ను ఆరాధించవలను అని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు. చెప్పి యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రో మదర్చనాత్ మద్ధర్మ వృద్ధి కాలోయం చంద్రకాల ఇవాంబుధే ప్రతిష్టాద్యుత్సవో యత్ర మామకో మంగళాయనః. నాయనలారా, శివరాత్రి నాడు నన్ను అర్చించడం వలన ఒక సంవత్సర కాలము నిరంతరముగా నన్ను అర్చించిన ఫలము లభించదు. ఒక్క శివరాత్రి నాడు కనుక పరమాత్ముని వర్ష, అందుకని శివాలయాల్లో అంత రష్గా ఉంటుంది. అర్చించిన ఫలము లభించును. పైగా ఇళ్లలో ఎంతోమంది చేసుకుంటారు మహానుభావులు. భజనలు చేస్తారు, సరే సినిమాలు కూడా చూస్తారనుకోండి. చంద్రోదయ వేళ సముద్రము ఉప్పొంగినట్లు శివరాత్రి నాడు నా ధర్మము వర్ధిల్లును. ఆ సమయంలో నా ప్రతిష్టా మొదలగు ఉత్సవముల వలన సమస్త మంగళములు కలుగును. ఆ సమయంలో గనక నా ప్రతిష్ట ఎవరైనా చేపట్టినట్లయితే అనేక రకములైనటువంటి మంగళములు కలుగును. ప్రతిష్టాద్యుత్సవో యత్ర మామకో మంగళాయనః యత్ పునః స్తంభరూపేణ స్వావిరా సమహం పురా సకాలో మార్గశీర్షేతు స్యా ఆర్ద్ర వృక్షమర్భకౌ. మరియు ఓ కుమారులారా, అంటే బ్రహ్మగారిని విష్ణుదేవుణ్ణి చెప్తున్నారు. నేను పూర్వము ఆర్ద్ర నక్షత్రయుక్త మార్గశీర్ష పూర్ణిమ నాడు స్తంభాకారముగా ఆవిర్భవించితిని. ఎప్పుడు పుట్టాడు? మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రయుక్తం ఉన్నప్పుడు పున్నమి నాడు స్తంభాకారముగా ఆవిర్భవించింది. అప్పుడు తన యొక్క ఉనికిని వాళ్ళకి తెలియచేయాలి, తానంటే ఏమిటో తెలియాలి, వాళ్ళు ఏమిటో తెలుసుకోవాలి, వాళ్ళిద్దరూ గొప్పని కొట్టేసుకుంటున్నారు అని చెప్పేసి నేను అప్పుడు ఆవిర్భవించానయ్యా. యత్ పునః స్తంభరూపేణ స్వావిరాసమహం పురా సకాలో మార్గశీర్షేతు స్యాద్ ఆర్ద్రా రక్షమర్భకౌ ఆర్ద్రాయాం మార్గశీర్షేతు యః పశ్యేన్మాముమా సఖం మద్బేరమపి వా లింగం స గుహాదపి మే ప్రియ. మార్గశీర్ష మాసములో ఆర్ద్ర నక్షత్రము నాడు పార్వతీ సమేతుడైనటువంటి నా మూర్తిని మరియు లింగమును దర్శించువాడు నాకు కుమారస్వామి కంటే అధిక ప్రీతి పాత్రుడు. ఏ విధంగా ఎవరైతే ఈ మార్గశీర్ష మాసములో ఆర్ద్ర నక్షత్రము నాడు పార్వతీ సమేతుడైనటువంటి నా మూర్తిని ఎవరైతే అర్చిస్తారో వారు నా కుమారస్వామి, నా చిన్న కొడుకు అంటే ఎంత ప్రేమ, అంతకంటే ఎక్కువ ప్రేమ వాళ్ళంటే నాకు ఉంటుందయ్యా. అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే అభ్యర్చనం చేదధికం ఫలం వాచామ గోచరం. ఆ శుభదినమున దర్శన మాత్రము చేతనే మహాఫలము లభించును. ఆనాడు అర్చన కూడా చేసినచో లభించు అధిక ఫలమును వర్ణించుటకు నాకు మాటలు సరిపోవునైనా అని చెప్తూ పరమాత్ముడు
రణరంగలేమస్మిన్ యదహం లింగవర్ష్మనా జుభృతో లింగవత్ తస్మాత్ లింగ స్థానమిదం భవేత్ అన్యాదం ఇదం సంభమను అనుమాత్రం భవిష్యతి దర్శనార్థం హి జగతాం పూజనార్థం హి పుత్రకౌ. ఓహో, ఓ పిల్లలారా, నేను ఈ యుద్ధ స్థలమునందు లింగాకారముగా ఆవిర్భవించినాను కనుక ఈ స్థానము లింగస్థానమని ప్రసిద్ధిగాంచును. నేను ఇక్కడ ఉద్భవించాను. ఎలా ఉద్భవించాను? లింగాకారంలో ఉద్భవించాను కనుక ఈ స్థలానికి లింగ స్థానము అనేటువంటి విధంగా ప్రసిద్ధిని పొందుతుందయ్యా. ఓ పుత్రులారా, ఆద్యంతములో లేని ఈ స్తంభము లోకుల దర్శనమునకు పూజకు అనుకూలముగా ఉండుటకై చిన్నది కాగలదు. పైగా ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. లోకల్లో అందరూ పూజించుకోవడం కోసం దీన్ని ఆద్యంతములో లేనటువంటి దాన్ని చిన్నదిగా కూడా చేసుకోవచ్చు, చిన్నది కూడా అవుతుంది ఇది అని చెప్పి భగవంతుడు చెప్తూ, భోగావహమిదం లింగం భుక్తి ముక్త్యేక సాధనం దర్శన స్పర్శన ధ్యానాజ్ఞం ధ్యానాత్ జంతూనాం జన్మమోచనం. ఈ లింగము మానవులకు భోగములనిచ్చును, భుక్తికి ముక్తికి ఇది ఏక సాధనము. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించు వారులకు పునర్జన్మము ఉండదు. చూసారా ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ధ్యానించడమే భుక్తికి ముక్తికి కూడా ఏకైక సాధనము. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించే వారులకు పునర్జన్మ ఉండదు బాబు. అనలాచల సంకాసం యదిదం లింగముత్థితం అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి. అత్ర తీర్థంచ బహుదా భవిష్యతి మహత్తరం ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణేన చ. ఓ, ఈ లింగము అగ్నిపర్వతము వలె ఉద్భవించుట వలన దీనికి అరుణాచలము అను పేరు ఖ్యాతిగాంచును. ఇది అగ్నిలింగంగా పుట్టడం వలన దీనికి అరుణాచలము, ఈ పుట్టిన స్థలానికి అరుణాచలమని ప్రసిద్ధి కలుగుతుంది. ఇతడ గొప్ప తీర్థము నిర్మాణమగును, ఇతడ నివసించి మరణించు మానవులకు ముక్తి లభించును. కాబట్టి అరుణాచలం, ఈ అగ్నిలింగం పుట్టినటువంటి స్థలంలో ఎవరైతే అర్చిస్తూ ఉంటారో, ఇక్కడ నివసిస్తూ ఉంటారో, మరణిస్తూ ఉంటారో వారందరికీ ముక్తి లభిస్తుంది. రథోత్సవాది కళ్యాణం జనవాసం తు సర్వతః అత్ర దత్తం హుతం సప్తం సర్వం కోటిగుణ భవేత్. ఇచ్చట రథోత్సవము మొదలగు మంగళ కార్యములు జరుగును. ఇచ్చట అంతటా జనులు నివసించురు. మరియు ఇచ్చట చేసిన దాన హోమ జపములకు కోటి రెట్లు ఫలము లభించును. ఇది చాలా గొప్పదైనటువంటి క్షేత్రం. ఇక్కడ అనేక మంది జనములు, ప్రజలు నివసిస్తూ ఉంటారు. మరియు ఇచ్చట ఏ మాత్రం దానం చేసినా, ఏ మాత్రం హోమములు చేసినా, జపం చేసినా దానికి వచ్చేటువంటి ఫలం ఇంత అంత కాదయ్యా, కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది. మత్క్షేత్రాదపి సర్వస్మాత్ క్షేత్రమే తన్మహత్తరం అత్ర సంస్మృతి మాత్రేణ ముక్తిర్భవతి దేహినాం. తస్మాన్ మహత్తరమిదం క్షేత్రమత్యంత శోభనం సర్వకళ్యాణ సంపూర్ణం సర్వముక్తికరం శుభం. కావున నా క్షేత్రములలోకెల్లా ఇది గొప్పది కాగలదు. ఇతర నన్ను స్మరించినంత మాత్రమున మానవుడు ముక్తి పొందును. ఏది? ఆ యొక్క అరుణాచల క్షేత్రం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ, ఓం నమో బాబా అని సత్యసాయి బాబా దాంట్లో ఆ విధంగా ఉంటుంది. అనేక మంది అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. రమణ మహర్షి శిష్యులు కూడా అరుణాచల 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 అనే మాట అంటారు, ఇంక వేరే కూడా అంటారు వాళ్ళు ఆ విధంగా. కావున ఈ అతి సుందరము క్షేత్రము మిక్కిలి శ్రేష్టమైనది. ఈ క్షేత్రం ఎలా ఉంటుంది? సుందరంగా ఉంటుంది, చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. సర్వమంగళములతో నిండినది, సర్వులకు శుభములను ముక్తిని ఇచ్చును. ఇది ఎలాంటిది? అందరికీ కూడా ముక్తినిచ్చేటువంటి క్షేత్రము ఈ యొక్క అరుణాచలము. తస్మాన్ మహత్తరమిదం క్షేత్రం అత్యంత శోభనం సర్వకళ్యాణ సంపూర్ణం సర్వముక్తికరం శుభం. అర్చయిత్వాత్ర మామేవ లింగే లింగినమీశ్వరం సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సాష్టిదే రేవచ. ఇక్కడ
లింగాకారముగా ఆవిర్భవించినటువంటి నన్ను అర్చించినచో సాలోక్యము కైలాస ప్రాప్తి, సామీప్యము శివుని యొక్క సమీపమునందు ఉండుట, సారూప్యము ఈశ్వరుని పోలిన రూపము కలిగి ఉండుట, సార్టి ఈశ్వరునితో సమమగు శక్తిని కలిగి ఉండుట, ఇన్ని జరుగుతుంది. ఎక్కడ ఎలాగా? అర్చయిత్వాత్ర మామేవ లింగే లింగినమీశ్వరం. ఇక్కడ నన్ను అర్చించినటువంటి వాళ్లకు సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సార్టి రేబచ, ఈశ్వరుడి శక్తి అంతటి శక్తి కూడా వారికి కలుగుతుంది. సాయుజ్యం పంచైతే సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతం సర్వేపి యూయం సకలం ప్రాప్స్యధాసు మనోరథం. మరియు ఓ బాలలారా, ఓ బిడ్డలారా, మరియు సాయుధ్యము ఈశ్వరునిలో ఐక్యం ఒకటి అనే 5 విధముల కర్మఫలము లభించును. మీరందరూ మీకు నచ్చే మనోరథములను వెనువెంటనే పొందెదురుగాక. 5 విధముల కర్మఫలములు లభించును. మరియు సాయుధ్యము ఈశ్వరునిలో లీనము ఐక్యం ఒకట సాయుధ్యం అంటే. ఈ విధంగా కర్మఫలములన్నీ కూడా అక్కడ లభిస్తాయి, పొందుదురుగాక అని చెప్పేసి పరమేశ్వరుడు ఆ యొక్క విష్ణుదేవుడితోటి చతుర్ముఖ బ్రహ్మగారితోటి ఆ చుట్టూ ఉన్నటువంటి సమస్త దేవతానేక మునీశ్వరులతోటి అన్నారు. అప్పుడు ఇదే విషయాన్ని నందికేశ్వర స్వామి యొక్క సనత్కుమార స్వామితో చెప్తున్నారు. ఇత్యనుగృహ్య భగవాన్ వినీతో విధిమాధవో యత్పూర్వ ప్రహతం యుద్ధే తయో సైన్యం పరస్పరం తదుత్థాపయదత్యర్థం స్వశక్త్యామృతధారయా తయోర్మౌఢ్యం చ వైరం చ వ్యపనేతుమువాచతౌ. ఆ నందికేశ్వర స్వామి ఈ విధంగా చెప్పగా చెప్తున్నాడు. భగవానుడైనటువంటి శంకరుడు బ్రహ్మ విష్ణువులను ఈ విధముగా అనుగ్రహించి అంతకుముందు జరిగిన యుద్ధములో ప్రాణములను కోల్పోయిన వారి ఇద్దరి యొక్క సైనికులని, బ్రహ్మ యొక్క సైనికులను విష్ణువు యొక్క సైనికులను కూడా అమృతధార రూపముకు తన శక్తితో లేచి నిలబడినట్లు చేసెను. శంకరుడును వారిద్దరి మూర్ఖత్వమును శత్రుత్వమును తొలగింపబోని మరియు వారితో ఇట్లనెను సకలం నిష్కలం చేతి స్వరూపద్వయమస్తి మే నాణ్యస్య కస్య చిత్త స్మాత్ అన్య సర్వోప్య ఈశ్వర. నాకు 2 రూపములు గలవు, ఒకటి సాకారం కాగా మరొకటి నిరాకారము. ఇట్టి 2 రూపములు మరెవ్వరికీ లేవు, కావున వేరెవ్వరూ ఈశ్వరుడు కారు. ఈ విధంగా లింగ రూపము కానీ సారూప్యం వేర రూపము కానీ ఉన్నటువంటి నేను ఈశ్వరుడును నేనే. పురస్తాత్ స్తంభరూపేణ పశ్చాద్రూపేణ చార్ధకో బ్రహ్మత్వం నిష్కలం ప్రోక్తమీ సత్వం సకలం తథా. ఓ కుమారులారా, నేను ముందుగా స్తంభరూపముగను తర్వాత సాక్షాత్ రూపముగను ఆవిర్భవించితని. బ్రహ్మభావములో నిరాకారము, ఈశ్వరతత్వము సాకారము. కాబట్టి నాయనలారా, పురస్తాత్ స్తంభరూపేణ పశ్చాద్రూపేణ చార్ధకం బ్రహ్మత్వం నిష్కలం ప్రోక్తం ఈసత్వం సకలం తథా. ఓ కుమారులారా, నేను ముందుగా స్తంభరూపముగాను తర్వాత సాక్షాత్ రూపముగాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రూపంగాను ఆవిర్భవించాను. కావున బ్రహ్మభావము నిరాకారము, బ్రహ్మము అంటే నిరాకార నిరంజన సర్వసత్తాక స్వరూపము, పైగా ఈశ్వరతత్వము సాకారము. సాకారమైనటువంటిది ఏమిటి? ఇది ఈశ్వరుని యొక్క తత్వము. ద్వయం మమైవ సంసిద్ధం నమదన్యస్య కస్యచిత్ తస్మాద్ ఈసత్వమన్యేషాం యోవయోరపి క్వచిత్. ఓ బ్రహ్మ విష్ణు నాయనలారా, కుమారులారా, ఈ 2 నాకు మాత్రమే సిద్ధించినవి. నాకంటే వేరుగా ఎవరికి ఈ 2 స్వరూపములు లేవు. కనుక ఇతరులకు కానీ మీ ఇద్దరికి కానీ ఈశ్వరత్వము లేదు. కాబట్టి ఈ రూపంలో సిద్ధించి ఉండటి చేత మీకెవరికి కూడా ఇటు సిద్ధిత్వం లేకపోవడం చేత మీరు ఈశ్వరుడు కాలేరు. తదజ్ఞానేన వాం వృత్తం ఈసమానం మహాద్భుతం నిరాకర్తుమత్రైవ ముత్థితో అహం రణక్షితౌ.
సజతం మానమాత్మీయం మయీసే కురుతం మతిం మత్ప్రసాదేన లోకేషు సర్వోప్యర్థ ప్రకాశతే. కాన మీ ప్రవర్తన అజ్ఞానజనితము. ఓ బ్రహ్మ విష్ణులారా, మీరు అనవసరంగా దెబ్బలాడుకుంటున్నారు ఎవరు గొప్ప అని. ఇదంతయు కూడా జ్ఞానము లేకపోవడం వల్ల మీకు ఇది వచ్చినటువంటి పరిస్థితి. నేను ఈశ్వరుడు అను గర్వము మీకు కలుగుటయే గొప్ప ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట కొరకై నేను ఇచ్చట రణరంగమునందు ఆవిర్భవించిన మీ గర్వమును పోగొట్టడం కోసం నేను ఇక్కడ ఈ స్థలంలో వచ్చాను. మీరు ఈ గర్వము వీడి ఈశ్వరునకు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో సర్వ పదార్థములు నా అనుగ్రహము చేతనే ప్రకాశించుచూ ఉన్నవి. త్యజం మానమాత్మీయం మయీసే కురుతం మతిం మత్ప్రసాదేన లోకేషు సర్వోప్యర్థ ప్రకాశతే. సర్వము ప్రకాశించి తేజస్సుతో చేతనామయమై ఉండడానికి కారణము నేనే. గురూక్తిర్వ్యంజకం తత్ర ప్రమాణం వా పునః పునః బ్రహ్మతత్వమిదం గూఢం భవన్ ప్రీత్యా భనామ్యహం. గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇది ఏ ప్రామాణిక వచనము, ఏ బ్రహ్మతత్వము రహస్యము నేను దీనిని మీ యందు ప్రీతి వలన చెప్పుచున్నాను. అహమేవ పరం బ్రహ్మ మత్స్వరూపం కళాకలం బ్రహ్మహత్వాదీశ్వరశ్చాహం కృత్యం మేనుగ్రహాదికం. ఓ పరబ్రహ్మను నేనే, నా స్వరూపము సాకారము నిరాకారము కూడా అయి ఉన్నది. పరబ్రహ్మను నేనే, ఈశ్వరుడును నేనే. అనుగ్రహము, సృష్టి ఇత్యాది జగత్కార్యమును చేసేటువంటి వాడను నేనే. బృహత్వాద్ బ్రహ్మణత్వాచ్చ బ్రహ్మావాం బ్రహ్మకేశవో సమత్వాద్వ్యాపకత్వాచ్చ తదైవాత్మహమర్ధకౌ. ఓ బ్రహ్మ విష్ణులారా, సర్వము కంటే పెద్దవాడు నగుడి చేతను, సర్వమును వ్యాపించి ఉండటి చేతను, సర్వమును వ్యాపించి ఉండుట చేతను నాకు బ్రహ్మ అని పేరు. కుమారులారా, సర్వులలో ఏకరూపముగా వ్యాపించి ఉండడిచే నాకు ఆత్మ అని పేరు. అది నేను అంతా వ్యాపించుండడం వల్ల నన్ను బ్రహ్మ అంటాడు. బ్రహ్మాండం, అండాండం, పిండాండం. ఈ జగత్తులో ఈ బ్రహ్మాండంలో మనమంతా ఉన్నాం. విశ్వములన్నీ ఆ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన బ్రహ్మ. పైగా అందరిలోనూ వ్యాపించి ఉండడం చేత దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఎలాగైతే ప్రతి నీటి బిందువులోనూ సూర్యనారాయణ మూర్తి ఎలా కనపడతాడో, అలాగా అన్ని నీటి చుక్కలోనూ ఉన్నటువంటి సూర్యనారాయణ ఏ విధంగా ఒక్కడో, ఈ లోకంలో చేతనారూపంలోనూ అచేతనారూపంలోనూ ఉన్న సృష్టి అంతటి యందు ఉన్నటువంటి పరమాత్ముడు ఆగినే అని చెప్తూ, పరమాత్ముడు నాకు ఆత్మ అని కూడా పేరు ఉందయ్యా, బ్రహ్మ అని కూడా పేరుందయా అని చెప్తూ, అనాత్మానః పరే సర్వే జీవా ఏవన సంశయః అనుగ్రహాంతం సర్గాద్యం జగత్ కృత్యం చ పంచకం. ఇతరులు అనాత్ములు, జీవులు అనటంలో సందేహం లేదు. సృష్టి మొదలు అనుగ్రహం వరకు గల పంచవిధి జగత్కార్యము. ఈ సత్వాదేవమే నిత్యం నమదన్యస్య కస్యచిత్. ఆదో బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితం. ఈశుడు అనగా నా యందు నిత్యముగా ఉండును, ఈశుడు అనగా నా యందు నిత్యముగా ఉండును. నాకంటే వేరుగా మరి ఒకనికి ఈ 5 కర్మలే లేవు. ముందుగా బ్రహ్మభావనను బుద్ధి ఎందు కలిగించుటకై నేను నిరాకార లింగ రూపముగా ఆవిర్భవించి తిని. తస్మాద్ అజ్ఞాతమీసత్వం వ్యక్తం ద్యోతయితుం హివాం సకలోహమతో జాత సాక్షాత్ ఈశస్తు తత్క్షణాత్. కానీ లింగ దర్శనము వలన మీకు నా ఈశ్వర భావము తెలియకుండును గాన సాక్షాత్తుగా ఈశ్వరునకు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా ప్రత్యక్షమైతేనే. నేను లింగంగా పుట్టగానే మీరు ఏమనుకున్నారు, ఇదేమిటో పైన ఎక్కడుంది కింద ఎక్కడుంది అని మీరు ఎలా అనుకున్నారు, ఏమిటో ఇది అనుకున్నారు. కానీ అందులోంచి నేను వస్తే నేను ఏమిటో మీకు
తెలిసింది. తస్మాద్ అజ్ఞాతం ఈసత్వం వ్యక్తం జ్యోతిహితం హిమాం సకలోహమతో జాతాం సాక్షాత్ ఈసస్సు తత్క్షణాత్ సకలత్వమతో జ్ఞేయమీసత్వం మయి సత్వరం యదిదం నిష్కలం స్తంభం మమ బ్రహ్మత్వబోధకం. సాకారుడనైనటువంటి నేను ఈశుడునని తెలియుడు. ఈ నిరాకార స్తంభము నా బ్రహ్మభావమును బోధించును. నేను ఈశ్వరుడని తెలుసుకోండి అందరికీ కూడా. ఎందుకు ఈ యొక్క సాకార రూపంలో ఏ విధముగానైతే నేను ఉన్నానో అది. పైగా నేను బ్రహ్మస్వరూపుడును, నిరాకార స్తంభంగా ఉన్నప్పుడు బ్రహ్మ భావంతో మీరు ఉండండి అని చెప్తూ లింగ లక్షణ యుక్తత్వాన్మమ లింగం భవేదిమదిదం తదిదం నిత్యమభ్యర్చం యువాభ్యా అత్ర పుత్రకౌ. ఓం ఈ స్తంభము లింగాకారముగానున్నది కనుక లింగమే అగును. పుత్రులారా మీరిద్దరూ దీనిని నిత్యము అర్చించుడు. ఈ స్తంభం ఎలా ఉంది? ఒక లింగం ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి మీరు ఈ లింగాన్నే అర్చించండి అయ్యా ఓ బ్రహ్మ విష్ణులారా. మద ఆత్మకమిదం నిత్యం మమ సాన్నిధ్య కారణం మహత్పూజ్యమిదం నిత్యమభేదాలింగలింగినో. లింగము నా స్వరూపము, లింగ సన్నిధి నా సన్నిధి. ఈ మహాలింగమును నిత్యము పూజించగలను. నాకు లింగమునకు భేదము లేదు నాయనలారా. మీరు లింగ సన్నిధిలో ఉండండి, లింగమును పూజించండి. లింగమునకు నాకు ఎట్టి భేదము లేదు. ఎత్ర ప్రతిష్ఠితం ఏన మదీయం లింగమే దృశం తత్ర ప్రతిష్ఠ సోహ అప్రతిష్ఠోపి వత్సకౌ. వత్సలారా, బిడ్డలారా, కుమారులారా, నేను నిరాశ్రయుడనే అయినను ఇట్టి లింగము ప్రతిష్ఠింపబడిన చోట నేను కూడా స్థిరముగా ఉందును. ఎక్కడైతే ఈ యొక్క అగ్నిలింగము అరుణాచలము ఉందో నేను అక్కడ ఎప్పుడు ఉంటాను. పైగా నేను నిరాశుడిని అయినను ఇట్టి లింగమును ప్రతిష్ఠింపబడిన చోట నేను కూడా స్థిరముగా ఉంటానయ్యా. ఎత్ర ప్రతిష్ఠితం ఏన మదీయం లింగమీదృశం తత్ర ప్రతిష్ఠిత సో అహ అప్రతిష్ఠోపి వత్సకౌ. వత్సలారా, నేను నిరాశ్రయుడనే అయినను ఇట్టి లింగము ప్రతిష్ఠింపబడిన చోట నేను కూడా స్థిరముగా ఉంటానండి. మత్సామ్యమేకలింగస్య స్థాపేన ఫలమీరితం ద్వితీయే స్థాపితే లింగే మదైఖ్యం ఫలమేవహి. ఒక లింగమును స్థాపించిన వానికి సారూప్యము అను మోక్షముల ఫలము. అదే వ్యక్తి రెండవ లింగము కూడా స్థాపించినతో సాయుధ్యము అను మోక్షము పొందును. ఆ విధంగా సాయుధ్య సామీప్యములను పొందుతాడు. లింగం ప్రాధాన్యతః స్థాప్యం తదా బేరం తు కౌణకం లింగభావేన తత్క్షేత్రం సబేరమపి సర్వతః. సర్వత్రా లింగమును ప్రధానముగను మూర్తిని అప్రధానముగను స్థాపించవలను. మూర్తి ఉన్నను లింగము లేనిచో అది క్షేత్రము కానేరదు. అందుకనే లింగం ప్రధానంగా కూడా పక్కనే బేరమూర్తి ఉంటూ ఉంటాడు. తెలిసిందా? కాబట్టి సర్వత్రా లింగమును ప్రధానముగను మూర్తిని అప్రధానమును స్థాపించవలను. మూర్తి ఉన్నప్పటికీ కూడా లింగము లేనట్లయితే అది క్షేత్రము కానేరదు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం నవమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 9వ అధ్యాయము ముగిసినది. ఇందులో మనం అరుణాచలము శివరాత్రి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అందుకనే అరుణాచలానికి తెగ చాగంటి కోటేశ్వరరావు గారు, ఈ గరికపాటి నరసింహారావు గారు, వేద షణ్ముఖ శర్మ గారు చెప్పడం వచ్చాక అరుణాచలానికి పరిగెత్తి ఆ కొండల చుట్టూ తిరిగేసి చేస్తున్నారు. మనసు శుద్ధిగా ఉండాలి. మొట్టమొదటి ఆ విషయం గుర్తుంచుకోండి. అక్కడ ఉంటే అరుణాచలేశ్వరుడికి దండం అలా పెట్టుకుంటే మరింత కోట్ల రెట్ల ఫలితం వస్తుంది. ఓం తత్సతు. ఓం శివాయ గురువే నమః. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. పంచకృత్యములు, ప్రణవము, పంచాక్షరి అనే విషయాల గురించి మనం రాబోయేటువంటి 10వ అధ్యాయంలో రేపటి రోజున తెలుసుకుందాం. 10వ అధ్యాయం ఎక్కడైనా గొప్పే, ఏది గొప్ప కాదు కానీ అసలు. జై శ్రీరామ్.